హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఫాస్ట్గా చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా లేటుగా నిద్రలేస్తే లంచ్ బాక్స్కి లేట్ అవుతుంది అనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో చిక్కుడుకాయ ఫ్రైని 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. నేను దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనము ఎప్పుడైనా ఫ్రై కూరల్లో వేసుకునే కారం ఇంట్లో అయిపోయిందనుకోండి, ఇలా నేను ఇంట్లో అందుబాటులో ఉన్న 3 రకాల కారపొడులతో చేశానండి. ఆ కారపొడులు ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మన పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంకా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అసలు మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఫాస్ట్గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఈ 3 రకాల కారపొడులు చాలా హెల్దీ అండి, మన అందరి ఇళ్లల్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయండి. వాటిని వేసుకొని ఈరోజు నేను ఈ చిక్కుడుకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలండి. మనం ఫ్రై కూరల్లో వెల్లుల్లి కారం, కొబ్బరి కారం, అలా ఫ్రై కారం అని ఉంటాయి కదా, అవి అయిపోయినాయండి నా దగ్గర. అందుకని ఇంట్లో అందుబాటులో ఉన్న కారపొడులతో 3 రకాల కారపొడులతో చేశానండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 వేసుకున్నానండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ చిక్కుడుకాయ కూరలో. వీటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత నేను ఈ చిక్కుడుకాయ కూరకి ఉల్లిపాయను వేస్తానండి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని చీలికల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఉల్లిపాయ ఇష్టం లేకపోతే ఉల్లిపాయని స్కిప్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఈ ఉల్లిపాయని వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారుతున్నప్పుడు మనం ఇందులో చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నేను ఉప్పు వేశాను కదా, ఓన్లీ ఉల్లిపాయకి సరిపోయేంత ఉప్పు మాత్రమే వేశానండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశాను. ఉప్పు కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే మనం 3 రకాల కారపొడులు వేస్తున్నాం కదా, అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఉల్లిపాయకి సరిపోయేంత ఉప్పును మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న హాఫ్ కేజీ చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఏమి వాటర్ యాడ్ చేయకుండా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 2-3 విజిల్స్ ఏమీ అవసరం లేదు. ఒక్క విజిల్లోనే మన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఒక విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి మన చిక్కుడుకాయ అనేది. అసలు ఏమి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన చిక్కుడుకాయల్లో ఆల్రెడీ మనము శుభ్రంగా కడిగి వాష్ చేస్తాం కదా, అందులో ఉన్న తడితోనే మనకి చిక్కుడుకాయ అనేది ఉడికిపోతుంది. చూడండి, అందులో నుంచి కొంచెం వాటర్ కూడా వచ్చినాయండి. ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ వాటర్ ఇంకిపోయేలాగా కొంచెం దీన్ని కుక్ చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. తర్వాత నేను గింజ కూడా నొక్కి చూశానండి, చాలా చక్కగా ఉడికిపోతుంది. టెన్షన్ ఏమీ వద్దండి, వాటర్ వేయలేదు, ఉడకలేదని. ఇప్పుడు మనం ఈ వాటర్ ఇనికిపోయిన తర్వాత అదిగోండి 3 రకాల కారపొడులు అన్నాను కదా, పప్పుల పొడి అండి, పప్పుల కారం ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూను. ఇంకా నువ్వుల కారం ఉంటుంది కదా, ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుందండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు కారం కూడా ఉంటుంది కదండి, మన అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ కరివేపాకు కారాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కారాలు కలిసేలాగా కలుపుకోవాలండి. 3 రకాల కారపొడులతోటి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వేరొక కర్రీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత పొడిలాడుతూ చక్కగా మన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందో. ఇది వేడి అన్నంలోకి ఇంకా రోటీల్లోకి చాలా బాగుంటుందండి. ఒక స్టవ్ మీద మనం రసం పెట్టుకున్న ఒక స్టవ్ మీద ఇలా మనం చిక్కుడుకాయ ఫ్రైని ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.